కోడి రామ్మూర్తి నాయుడు. అతన్ని కలియుగ భీమా, ఇండియన్ హర్క్యులిస్ అని కూడా అంటారు. అతను 1882లో జన్మించాడు విశాఖపట్నం, శ్రీకాకుళంలో. చిన్నప్పటి నుంచి అతనికి ఎక్సర్సైజ్ అండ్ బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అతను 13-14 ఇయర్స్ ఉన్నప్పుడే 4 to 5 కిలోమీటర్స్ స్విమ్మింగ్ చేసేవాడు. అతను యోగా బాగా నేర్చుకున్నాడు. అతను ఎంత స్ట్రాంగ్ అంటే స్టీల్ చైన్స్ని అతని రిప్స్ దగ్గర కట్టుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఆ స్టీల్ చైన్స్ని బ్రేక్ చేసేవాడు. అప్పట్లో వైస్రాయ్ లార్డ్ మింటో, బ్రిటిష్ ఎంపైర్కి చెందిన అతను కోడి రామ్మూర్తి గారి టాలెంట్ని చూసి ఇంగ్లాండ్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఇతను 2 కార్స్ని 2 ఐరన్ చైన్స్తో ఒక్కొక్క చేయితో ఆపేశాడు. రామ్మూర్తి నాయుడు గారు డిఫరెంట్ కంట్రీస్కి విజిట్ చేశారు అతని స్ట్రెంగ్త్ని పర్ఫామ్ చేసి చూపించడానికి. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. స్పెయిన్లో రామ్మూర్తి నాయుడు గారికి బుల్ ఫైటింగ్ పైన ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకున్నా బుల్ ఫైటింగ్ చేయమని చెప్తే ఫస్ట్ రౌండ్లోనే బుల్ని పక్కన పడేసి ఆయన స్ట్రెంగ్త్ని చూపించారు. రామ్మూర్తి నాయుడు గారు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా అతనికి ఇంటర్నేషనల్ రెస్లర్ అవార్డ్ బిఫోర్ మంతోష్ రాయ్ కంటే ముందే వచ్చింది. తన ఫేమ్ని చూసి చాలామంది అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. రామ్మూర్తి నాయుడు గారు హనుమాన్ భక్తుడు అండ్ చనిపోయే వారికి మ్యారేజ్ చేసుకోలేదు, బ్రహ్మచారిగానే ఉండిపోయారు. రామ్మూర్తి నాయుడు గారు చారిటీకి కూడా చాలా చేశారు. అతను సంపాదించిందంతా అతని విలేజ్ అండ్ లోకల్ డెవలప్మెంట్కి యూజ్ చేశారు. అతని విలేజ్ అయిన శ్రీకాకుళం వీరఘట్టంలో అతనికి ఒక స్టాచ్యూ ఉంది. ఇంకొక స్టాచ్యూ వైజాగ్లో కూడా కట్టారు.